మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ आयुधाలను అప్పగించారు. మల్లోజుల ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. भूपती उर्फ सोनू याच्यावर एकूण 5.5 कोटी रुपयांपेक्षा अधिक बक्षीस जाहीर केले होते. आत्मसमर्पणानंतर पुनर्वसनासाठी केंद्र व राज्य शासनाकडून याला एकूण 25 लाख रुपये बक्षीस म्हणून मिळणार आहेत. तसेच दिनांक 1 जानेवारी 2025 रोजी మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణయాక కమిటీ పోలిట్ బ్యూరోలో నుంచి వైదొలిగారు. ఇక ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై 100కు పైగా కేసులు ఉన్నాయి. आत्मसमर्पित होणाऱ्या सदस्यांना కాగా లొంగిపోయిన మావోయిస్టులను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి సాదరంగా ఆహ్వానించారు. మహారాష్ట్ర అయినా ఛత్తీస్గఢ్ అయినా తెలంగాణ అయినా నక్సలిజంపై పోరాటంలో ఐక్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఇక తాము ఒకరితో ఒకరు సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు. एकीकडे छत्तीसगड आहे, दुसरीकडे तेलंगणा आहे आणि इतरही सगळा माओवादी भाग तिकडे ओरिसा झारखंड असेल किंवा इकडे आंध्र प्रदेश असेल अशा सगळ्या भागाशी या ठिकाणी दंडकारण्याच्या माध्यमातून संपर्कात असलेला हा सगळा भाग हा मोठ्या प्रमाणात